మయన్మార్ బ్యాంకాక్లో సంభవించిన భూకంపాల ఘటనలో వందలాది మంది చనిపోయారు. వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. ఎక్కడ చూసినా హృదయ విదారకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. కూలిపోయిన భవనాల కింద చిక్కుకున్న ప్రజల హాహాకారాలతో ఆయా ప్రాంతాలు భయంకరంగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మొదట మయన్మార్లో భారీ భూకంపం రాగా రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. మయన్మార్లోని పలు పట్టణాల్లో భూకంపం దాటికి గడగడలాడాయి. భూకంపంతో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ భూమి చీలిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ భవనాలు, వంతెనలు నేలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రతతో మయన్మార్లోని ఎత్తైన భవనాలు నిలువునా కూలిపోయాయి. బ్యాంకాక్లో 2 సార్లు భూకంపాలు సంభవించాయి. దీంతో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్లో భూకంపాల తీవ్రత 6.4, 7.3గా నమోదైంది. మరోవైపు మయన్మార్ బ్యాంకాక్లో సంభవించిన భూకంపాలు భారీ నష్టాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపంతో భారీ భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. దీంతో భయంతో జనం రోడ్లపైకి పరుగులు తీస్తున్న అనేక వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఓ చోట భారీ భవనం కుప్పకూలగా శిథిలాల కింద ఓ కార్మికుడు ఆర్తనాదాలు చేస్తూ కనిపించాడు. అతడు సాయం కోసం అభ్యర్థిస్తున్న తీరు కలచివేస్తోంది. శిథిలాల కింద అనేక మంది ఉండొచ్చని భావిస్తున్న అధికారులు సహాయక బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
మయన్మార్లోని మాండలేలో అనేక భవనాలు కుప్పకూలాయి. ఇక్కడ అనేక ప్రాంతాల్లో అత్యవసర స్థితి ప్రకటించారు. బ్యాంకాక్లోనూ అనేక ప్రాంతాల్లో భారీ ఆస్తి నష్టం జరిగింది. దీంతో ఈ ప్రాంతాన్ని ఎమర్జెన్సీ జోన్గా ప్రకటించిన థాయిలాండ్ ప్రధాని అనేక ప్రాంతాలకు అలర్ట్లు జారీ చేశారు. భూకంపం తీవ్రతకు మయన్మార్ రాజధాని నేపిడిలో 1000 పడకల ఆసుపత్రి కుప్పకూలింది. దీంతో అత్యధికంగా క్షతగాత్రులు ఎక్కడే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కొత్తగా నిర్మించిన ఈ ఆసుపత్రి ఇంకా పేరు పెట్టలేదు. ఈ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఇక్కడ అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఓ ఆంగ్ల వార్తా సంస్థ కూడా పేర్కొంది. చాలా మంది తమ ఆత్మీయుల కోసం శిథిలాల్లో గాలింపు కొనసాగిస్తున్నారు. మయన్మార్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల భవనాలు, పాత వంతెనలు కుప్పకూలినట్లు వార్తలొస్తున్నాయి. మయన్మార్, థాయిలాండ్ సహా చైనా, భారత్, వియత్నాం, తూర్పు ఆసియా దేశాల్లో 7.7, 6.4 తీవ్రతతో 2 భూకంపాలు వచ్చాయి. ఫలితంగా థాయిలాండ్, మయన్మార్లో భారీగా ఆస్తి నష్టం చోటు చేసుకుంది. మయన్మార్లోని సైనిక పాలకులు అంతర్జాతీయ సమాజం సాయం కోసం వేచి చూస్తున్నారు. ఈ మేరకు మిలిటరీ జుంటా ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించింది. నాపిడాలో క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రిని మిలిటరీ చీఫ్ మింగ్ ఆంగ్ లయాంగ్ సందర్శించారు.